ముందుగా హేమగారి విషయానికి వద్దాం. హేమగారు మంచి నటి. ఆవిడ త్వరలోనే తన మీదున్న ఎలిగేషన్స్ నుంచి బయటపడి యథాప్రకారం సినిమాలను చేసుకుంటూ ఉంటారని ఆశిద్దాం. ఇక విషయానికి వస్తే, మంచు విష్ణు చేసే మా ప్రెసిడెంట్ పోస్టు ఎందుకు పనికిరాని, ఎవరు పట్టించుకోని ఒక పోస్టు. పైగా ఆ పోస్టు కాలపరిమితి 2 సంవత్సరాలు పూర్తయి ఆల్రెడీ 6 నెలలు పూర్తవుతోంది. అయినప్పటికీ కూడా మా బిల్డింగ్ను పూర్తి చేసే నెపంతో ఆ పిచ్చి పోస్టును పట్టుకుని వేళ్లాడుతూ ఉన్నారు మంచు విష్ణు. కాగా మంచు విష్ణు తాజాగా హేమగారి మీద వచ్చిన ఎలిగేషన్స్పై స్పందిస్తూ ఆవిడను మా అసోసియేషన్ నుండి బహిష్కరించడం లేదని కన్ఫర్మ్ చేస్తూ, ఆవిడ మీద వచ్చినవన్నీ కూడా బేస్లెస్ ఎలిగేషన్స్ అని, కాంక్రీట్ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే అప్పుడు మాత్రమే తగిన చర్య మా తీసుకుంటుందని సెలవిచ్చారు. అయితే పోలీసులు అఫీషియల్గానే హేమగారు బెంగళూరు రేవ్ పార్టీకి హాజరైనట్లు ఫోటోలు కూడా రిలీజ్ చేయడం, అదేవిధంగా ఆవిడ బ్లడ్ శాంపిల్స్లో డ్రగ్స్ వాడినట్టుగా పాజిటివ్ రిపోర్ట్స్ కూడా రావడం, వాటిని అన్ని మీడియా సంస్థలు కూడా రిపోర్ట్ చేయడం తెలిసిందే. ఇవన్నీ మరిచిపోయి బెంగళూరు పోలీసులకు వ్యతిరేకంగా మంచు విష్ణు ట్వీట్ ఎందుకు వేశారో ఎవరికీ అర్థం కావడం లేదు. అసలు ఈ ట్వీట్ వేయడానికి నువ్వెవరివి? మా అసోసియేషన్లో ఎవరు ఉండాలో ఎవరు ఉండకూడదో నిర్ణయించే హక్కు నీకు లేదు అంటున్నారు నెటిజన్స్. చిత్రం ఏమిటంటే, ఇంత లెంగ్దీ ట్వీట్లో ఒక్క అక్షరం మొక్క కూడా మంచు విష్ణు వ్రాయలేదు. ఆయన సింపుల్గా AI టెక్నాలజీ ఉపయోగించి చాట్ జీపీటీలో టైప్ చేస్తే వచ్చిన లెంగ్దీ మ్యాటర్ను కాపీ పేస్ట్ చేశారన్నమాట. అయితే ఆయన ట్వీట్ కింద యథాప్రకారం ఆయన ఫాలోవర్స్ చాలా ఫన్నీగా కామెంట్స్ చేశారు. అవేమిటో చదువుదాం. మా ప్రెసిడెంట్ అంటే ఇండియా ప్రెసిడెంట్ అనుకుంటున్నాడు. పోలీస్ చెప్పిన తర్వాతే అన్ని హ్యాండిల్స్ న్యూస్ వస్తున్నాయి కన్నప్ప గారు. అవును, నీ లాజిక్ ప్రకారం హేమ తీసుకోలేదు డ్రగ్స్, ప్రూఫ్స్ ఉన్నా కూడా. రిగార్డ్స్, టొంగుటూరు వీరేహం పెకాహం పంతులు. Already, Bengaluru police given lot of statements regarding issue. You have to go and get the details. Now it's time confirmed by you from your end. And you had occupied the mass seat like North Korean President Kim Jong-un, a dictator. You never listen to anybody. ఇందుకు కాదు మిమ్మల్ని ట్రోల్ చేసింది. మీ నాన్న అన్ని నేర్పి 2 విషయాలు మర్చిపోయాడు. 1 కామన్ సెన్స్, 2 సమయం సందర్భం. మీ తమ్ముడు బెటర్. అంకుల్ ఆంటీ అనడం కాదు, పోలీస్ ప్రెస్ రిలీజ్ చేస్తే రోమర్స్ అనడానికి నీకు బుర్ర ఉందా? మనకి మా బిల్డింగ్ మీద తప్ప అన్నింటి మీద శ్రద్ధనే. మా ఎన్నికల్లో గెలిపిస్తే మా అసోసియేషన్కి పెద్ద బిల్డింగ్ కట్టిస్తా అన్నారు. కట్టించారా బ్రో? టొంగుటూరి ప్రకాశం పంతులు చెప్పడం, హీ విల్ టేక్ యాక్షన్. లెట్ దమ్ నో అంకుల్. ఈవెన్ ఇఫ్ హేమ ఈజ్ ఇంప్లికేటెడ్, మా డస్ నాట్ హ్యావ్ ఎనీ రైట్ ఆన్ టేకింగ్ యాక్షన్ ఆన్ వాట్ పీపుల్ డూ ఇన్ దేర్ పర్సనల్ లైఫ్. So she should continue to get opportunities and do movies even if she is guilty. 27కి రమ్మని నోటీస్ ఇచ్చారంట, పాజిటివ్ వచ్చిందని. వెళ్ళి వాళ్ళకి చెప్పు ఇది జస్ట్ రూమర్స్ అని.